నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును ఉద్దేశించి విజయవాడలో ఉన్నటువంటి వరదల పరిస్థితికి సంబంధించి ఆయన ట్వీట్ చేసిన విషయం, దానికి సినీ నటుడు బ్రహ్మాజీ చేసినటువంటి ఒక కామెంట్ అందరం కూడా చూసాం. సో ఆయన చేసినటువంటి కామెంట్ చూసినట్లయితే, వాళ్ళు చెయ్యరు సార్, చెయ్యరు, మనం చేద్దాం, 1000 కోట్లు ముందుగా రిలీజ్ చేద్దాం, మన పార్టీ క్యాడర్ నాయకులు అందరినీ తీసుకుని వెళ్ళి మనమే చేద్దాం, మనకి ప్రభుత్వం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, మీరు రండి మనం చేద్దాం. సో ఇది ఆయన చెప్పింది, జై జగన్ అన్న చివరిలో, ఇది ఆయన ట్వీట్. అయితే కొద్దిసేపటి తర్వాత ఆయన ఈ ట్వీట్ నేను చేయలేదని, అకౌంట్ హ్యాక్ అయ్యిందని, దీని మీద కేసు పెట్టబోతున్నాము, దర్యాప్తు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఆ పోస్టు కూడా ట్విట్టర్ వేదికగానే పెట్టాడు. సో అసలైనటువంటి కామెడీ ఏంటి అంటే, ఇక్కడ ఒకటి అటన్నా ఉండాలి, లేకపోతే 2 ఇటన్నా ఉండాలి. గోడ మీద పిల్లిలాగా మధ్యలో కూర్చోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, బేసిక్గా ఏదైనా సరే మనకు ఒకటి నచ్చకపోతే దాన్ని విమర్శించాలి అనుకుంటే నేరుగా విమర్శించాలి. విమర్శించిన తర్వాత అది ఎన్ని ట్రోల్స్కి గురైనా, ఎంత ఎదురుదాడి జరిగినా మనం దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండాలి, లైక్ పవన్ కళ్యాణ్. లేదు అంటే మనం అసలు దాని జోలికి పోకూడదు. మనకెందుకులే ఈ బురద, ఈ రొచ్చు, మనం రాయేయటం ఎందుకు, దాన్ని మన మీద వేయించుకుని ఇదంతా మనకు అవసరమా అనుకుంటే సైలెంట్గా ఉండిపోవాలి. సో ఈ రెండూ కాకుండా పాపం బ్రహ్మాజీ గారు ఒక రాయి వేశారు వ్యంగ్యంగా. సో ఓవరాల్గా అది బూమ్రాంగ్ అయిందనుకోవాలి. ఎందుకంటే ఈ దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ట్రోలింగ్ మొదలుపెట్టారు. వీళ్ళ దాడి తట్టుకోలేక బాబు ఎందుకు వచ్చిన గోలని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి పడేశాడు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నిజంగా అకౌంట్ హ్యాక్ అయ్యే ఉండింటే ఆ ఒక్క ట్వీట్తో వదిలేస్తారా? వరుస పెట్టి కొన్ని ట్వీట్లు పెట్టే ఉండేవాళ్ళుగా హ్యాకర్స్. పోనీ హ్యాక్ చేసిన వాడికి అంత బాగా తెలుగొచ్చా? అసలు ఏపీ వాళ్ళే హ్యాక్ చేశారా, లేకపోతే ఇండియా వాళ్ళు హ్యాక్ చేశారా, ఎవరు చేశారు? అది జగన్మోహన్ రెడ్డి గురించే ఎలా తెలుసు? ఈ వరద బాధితులకి 1000 కోట్ల రూపాయలు విడుదల చేద్దాము, లేదా క్యాడర్ తీసుకుని వైసీపీ క్యాడర్తో మనమే సహాయ కార్యక్రమాల్లో పాల్గొందాము, ఇవన్నీ ఎలా తెలుసు హ్యాకర్లకి? లేకపోతే టీడీపీ వాళ్ళు హ్యాక్ చేసి బ్రహ్మాజీ పేరుతో ఏమన్నా పోస్టులు పెట్టారా? సో చెప్పేదానికి ఒక అర్థం ఉండాలి కదా. సో హ్యాక్ చేశారు, బాగానే ఉంది. హ్యాక్ అయినటువంటి అకౌంట్ నుంచి ఒక్కటే పోస్ట్ పెట్టి ఎలా వదిలేస్తారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్లో పెట్టవచ్చు, అబ్యూజ్డ్ ఫొటోస్ పెట్టవచ్చు, పోర్న్ కంటెంట్ పెట్టవచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఇమేజ్లు ఏయో పెడతారు హ్యాక్ అయినటువంటి అకౌంట్లు. గతంలో కూడా నేను కొన్ని చూశాను, దాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను. కానీ ఇక్కడ అలాంటివైతే ఏమీ జరగలేదు కదా. సో కేవలం ఒక్కటే పోస్టు. అలాగే ఆ హ్యాక్ అయినటువంటి అకౌంట్ని మళ్ళీ మనం రీగెయిన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మళ్ళీ మనం పాస్వర్డ్ రీసెట్స్ చేసుకోవాలి, అన్నీ సెట్ చేసుకోవాలి, అంత చాలా కథ ఉంటుంది. మరి ఇవేమీ లేకుండానే బ్రహ్మాజీ గారు సింపుల్గా తర్వాత నా అకౌంట్ హ్యాక్ అయింది, నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పి పెట్టేశారా? ఇది ఎలా సాధ్యమైంది? పోనీ అది కూడా కరెక్టే అనుకుందాం. మీరు సైబర్ క్రైమ్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా దాంట్లో పోస్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది కదా, ఒక స్పష్టమైనటువంటి ఆధారం ఉండేది. బ్రహ్మాజీ గారిని ఈరోజు ఈ విధంగా ఎవరు విమర్శించేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు, అవసరం కూడా ఎవరికీ లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు తప్పు చేశారని నేను అనట్లేదు. రైట్ ఆర్ రాంగ్ మీకు అనిపించింది మీరు చెప్పారు. భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్రం ఈ భారతదేశ రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 14 ద్వారా ఇది అందరికీ సమానంగా ఇవ్వబడినటువంటి హక్కు. అది మీకు ఉంది, నాకు ఉంది. సో భావ వ్యక్తీకరణ మీకు నచ్చింది మీరు చెప్పవచ్చు, తప్పులేదు. కానీ దాని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉండండి. లేదు మీరు ట్రోల్స్కి గురవుతున్నారు, నా అభిప్రాయం నేను చెప్పాను బాబు, మీకేంటి బాధ, మీ అభిప్రాయం మీరు చెప్పుకోండి, నన్ను ఎందుకు ట్రోల్ చేస్తారని చెప్పి క్వశ్చన్ చేయండి. అది కూడా వద్దురా వీళ్ళతో నాకు తలనొప్పి అంటే ఆ పోస్ట్ డిలీట్ చేసేసి వదిలేసి ఉంటే అయిపోయేది. బట్ దాన్ని కవర్ చేయాలనేటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తుంది తప్ప ఇది నిజంగా హ్యాక్ అయినట్లుగా అనిపించట్లేదు. కనిపించట్లేదు, అనిపిస్తుంది. సో కాబట్టి ఇది ఒక్కటి కవర్ చేసేలాగా అనిపించే విధంగా చేయకుండా ఉంటే బాగుండేది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు అనిపించింది చెప్పారు, దాంట్లో తప్పేం లేదు. నిజంగా హ్యాక్ అయిందో లేదో నాకైతే తెలియదు, జస్ట్ నా అభిప్రాయం మాత్రమే నేను చెప్తున్నాను.